ఓం నమ శివాయ. శ్రీశైలం మల్లికార్జున మేడారం సమ్మక్క సారక చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసా ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలుక జోషం అంటండి ఆ కాలంలో ఉంది, ఇప్పుడుంది, ఇక ముందు గుడిక నడుస్తుంది. చిలుక జోషం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. మే నెల 18 నుంచి 24 వరకు ఈ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఈ రాశి మీద శనిబలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, లాభం ఎంత, లుక్సాన్ ఎంత, కష్టం నష్టం సుఖం దుఃఖం చెప్తా వినండి. చిలకమ్మ మిథున రాశి వాళ్ళ శాస్త్రం, మిథున రాశి వాళ్ళ భవిష్యవాణి, మిథున రాశి వాళ్ళ గణితవాణి. చిలక మిథున రాశి వాళ్ళ శాస్త్రం ఎట్లా ఉంది, మిథున రాశి వాళ్ళ గణితం ఉంది. చిలకమ్మ వావ్. మిథున రాశి వాళ్ళకి సాక్షంగా బాలాజీ దేవుడు, బాలాజీ దేవునికి ఎవరైనా కానీ చిలుకూరు బాలాజీ స్వామి దర్శనం చేసుకుని వచ్చిన వాళ్ళకి మది లోపల ఏదైతే ఒక కోరిక అనుకుంటారో 100కి 100 రూపాయలు తప్పనిసరి అవుతుంది. విదేశీ ప్రయాణమైనా కానీ, జాబ్ అయినా కానీ, అది కాకపోతే మ్యారేజ్ అయినా కానీ, వ్యాపారమైనా కానీ, బిజినెస్ అయినా కానీ, ఏదైనా కానీ ఒక్క కోరిక కోరుకొని ఆ స్వామి వారికి దర్శనం చేసుకోండి. మీ అనుకున్న కోరిక అనుకున్నట్టే పక్క జరుగుతుంది, నెరవేరుతుంది కోరిక. రాజా బతుకు బతికేది ఉంది, జయం జరుగుతుంది, మంచి జరుగుతుంది. శ్రీరామచంద్రుడు రాముడు ఈసారి ఎవరిదైతే కళ్యాణం అవుతుందో వాళ్ళకి నిజంగాని భర్త శ్రీరామచంద్రుడు లాంటి వారు దొరుకుతాడు. ఎట్లా ఉంటుందంటే ప్రేమ ఇక పర్వాలేదు, భర్తకి భార్య ఎట్లా చూసుకోవాలి, భార్యకి భర్త ఎట్లా చూసుకోవాలి, భార్య మీద భర్త ప్రేమ ఎట్లా ఉంటుందంటే చాలా ఎక్కువగా ఉంటుంది, చాలా ప్రేమగా చూసుకుంటాడు భర్త. ఇద్దరి మాట ఒకటే ఉంటుంది. ఇద్దరు ఒక బండికి 2 ఎద్దులు కడితే ఎట్లా నీట్గా నడుస్తారో ఇలా సంసారం అట్లా నడుస్తుంది. ఈయన మాట ఆయన కాదనకుండా, ఆయన మాట ఈయన కాదనకుండా ఒకటే మాట మీద నడుస్తారు. వెంటనే సంతానం అవుతుంది, ఇల్లు అవుతుంది, జాబ్ అవుతుంది, లైఫ్ అవుతుంది, బాగుంది. మీకు మీ ఇష్ట ప్రకారం మ్యారేజ్ చేసుకోవాలనుకున్నా కానీ పెద్దలకు ఒప్పిస్తారు, పెద్దలు గుడక ఒప్పుకుంటారు. వాళ్ళ మనసు చెదరకొట్టరు, వాళ్ళ మనసుకు ఏదో బాధ పెట్టరు. వాళ్ళు చెప్పినట్టే మీరు వింటారు, నమ్ముతారు, నడుస్తారు. మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం పెద్దల మనసులో ఈసారి చాలా ఉంది. ఈసారి ఇంటి లోపల కళ్యాణం చేయాలి, అబ్బాయిదైనా అమ్మాయిదైనా ఎవరిదైనా కానీ కళ్యాణం ఈసారి చెయ్యాలి, ఈసారి చెయ్యాలి, అత్యంతలు వేయాలి, నా ఇంటి ముందల మండపం వేయాలి, పెళ్ళి చెయ్యాలి. నలుగురు చేస్తుండ్రు, ఎక్కడో వాళ్ళు చేస్తుండ్రు, ఎక్కడో వాళ్ళు వీళ్ళు నా కంటి ముందల కెంట ఎక్కడో పడ్డవాళ్ళు పెళ్ళిళ్ళు చేస్తుండ్రు, పేరంటలం చేస్తుండ్రు, అన్నీ చేస్తుండ్రు. కానీ మనం ఎందుకు ఎంట పడ్డాము, నేను ఏది చేయాలనుకున్నా ఎందుకు ఇట్లా ఆగిపోతుంది అనే బాధపడే వాళ్ళకి ఆ బాధ పక్కకి పెట్టండి. మీ అనుకున్న కళ్యాణం, మీ చేతి నుంచి చేయాలనుకున్న కళ్యాణం ఈసారి తప్పనిసరి 100కు 100 రూపాయలు పక్క జరుగుతుంది. తొందరపడకండి, నిదానం చేయండి, బాగుంటుంది. ఈ రాశి వాళ్ళకి మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం కొంచెం తొందర ఎక్కువ, చాలా తొందర ఎక్కువ. ఇంట్లోకి వెళ్ళి మీరు బయటికి వెళ్ళిండంటే అయిపోయాగా అది సాగేయాలి, చేద్దామని తొందర ఎక్కువ. ఇలా తొందరపడకండి, తొందరపడితే కరెక్ట్ కాదు. తొందరపడ్డ వాళ్ళు అది అంటారు కదా, ఉడుకు అన్నం తీసుకుని నోట్లో వేసుకోండి, బగ్గుమంటది. ఏదైనా పని తొందరగా చేయండి. తొందరగా పోతా బండి మీదనే పోతాం, నడుచుకుంటూనే పోతాం. తొందరగా పోయేటప్పుడు ఏదైనా ఒక దెబ్బ తొలుగుతుంది. అలాంటి దాంట్లో అలా తొందరపడే బదులు కొంచెం నిదానంగా ఓపిక మీద నడవండి, చాలా బాగుంటుంది. ఎందు గురించి అంటే ఈ మిథున రాశి వాళ్ళకి నిజంగానే చాలా దరిద్రం నెత్తి మీద సుడి తిరిగినట్టే తిరుగుతుంది. ఆరోగ్యం దెబ్బతింటుంది, ఆరోగ్యం కూడా సరిగా లేదు, మనసు కూడా శాంతం లేదు. ఈ దరిద్రం పోతే చాలా బాగుంటుంది. రాజా బతుకు బతికే టైం కూడా దగ్గరకు వచ్చింది. మళ్ళీ ఒకటి ఏముందంటే చాలా కష్టపడ్డారు, నష్టపోయారు. రామచంద్రమని చాలా బాధపడ్డారు, చాలా కష్టపోయారు. ఇప్పుడు ఈ కాలకంటక దరిద్రం అంతా ఎంత దూరమైపోతుంది. మీకు ఈసారి చాలా మంచి జరుగుతుంది. కానీ ఏమిటిదంటే ఆరోగ్య సమస్య నడుస్తుంది, ఇంటి సమస్య కూడా నడుస్తుంది. కోరికల మనసు లోపల చాలా గొప్పగా అనుకుని కూర్చున్నారు, అవి జరగటం లేవు. జరుగుతుంది, తొందరపడకండి, నిదానం చేయండి. ఒక్కసారి ఆ భద్రాచలం రాముని దగ్గర పోయి స్వామివారి దర్శనం చేసుకురండి. చిలుకూరు బాలాజీ దేవుని దగ్గర పోయి ఆ స్వామి చిలుకూరు బాలాజీ దేవుని దగ్గర పోయి మది లోపల ఒక కోరిక అనుకొని నమస్కారం చేయండి, మీకు పక్క జరుగుతుంది. సారి గవ్వలేద్దాం. ఓం నమ శివాయ. వావ్, చాలా మంచి గవ్వలు పడ్డాయి. తూర్పు, పరమట, ఉత్తర, దక్షిణ 4 పడ్డాయి గవ్వలు. ఈ మిథున రాశి వాళ్ళకి ఆదాయం 8, యాయం 11, రాజపూజ ఫలం 1, అవమానం 7. అరే ఒకటేమొచ్చిందంటే
ఎనిమిదిట్ల గురువు ఉన్నాడు, ఏడిట్ల శని ఉంది. ఏడిట్ల శని ఉంటే అది ఏం చేస్తుందంటే అది మొత్తంకే తాండవ మారుతుంది. ఇక దానికి ఎదురు ఉండదు. ఎట్టంటే ఎట్లా దుంకులాడుతుంది, ఏదైనా చేస్తుంది. నెత్తి మీద కాలు పెట్టి అనుగ తొక్కుతుంది భూమికి. శని బలం, శని ఏడిట్ల ఉంది, దానికి చాలా పవర్ఫుల్. గురు ఎనిమిదింట్లో ఉన్నాడు. ఎనిమిదింట్లో అంటే ముడిపెట్టి ఎట్లా కట్టి పెడతామో అట్లా ఉంటాడు గురుబలం. ఏం సాగది ఆ గురుబలంది. శని బలంది చాలా ఎక్కువ సాగుతుంది. తొందరపడకండి, నిదానం చేయండి, అంత మంచి జరుగుతుంది. తొందరపడితే ఏ పనులు కూడా సరి కావు. ఏకుకు మీకు చేయవద్దు, నిదానంతో నాకు కలిసి చేయండి. భగవంతునికి మరవకుండా భగవంతుని మీద ధ్యానం పెట్టి నడవండి. మళ్ళీ మీకు ఏమన్నా డౌట్ ఉంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, ఉన్నది మొత్తం చెప్పేస్తా. నమస్కారం. ఓం